వికారాబాద్ జిల్లా యాలాల మండలం కేంద్రంలో స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం శుభ్రంగా ఉంచుకుంటేనే ఎటువంటి వ్యాధులు ప్రబలన్ని అన్నారు. అదే విధంగా చెట్లు నరకడం కంటే నాట్ ఇస్ సంరక్షించడమే గొప్పతనం అన్నారు. విద్యార్థినులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టును నాటి సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే పాఠశాలలకు మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు ఇచ్చి మహిళా సంఘాలతోటి పనులు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటికే 80% పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కేజీబీవీ పాఠశాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తాండూర మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, డైరెక్టర్లు ఉప్పరి మొగులప్ప, ఎం రాజు, గోనెగారి శ్రీనివాస్, పెద్దముల్ మాజీ జెడ్పీటీసీ దారాసింగ్, ఎల్ఎల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, కోఆప్షన్ జిల్లా మాజీ అధ్యక్షులు అక్బర్ బాబా, మాజీ జెడ్పీటీసీ చిత్రాల శ్రీనివాస్, ఎంఈఓ సుధాకర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలా, హెల్త్ డిపార్ట్మెంట్ వల్లే ఈరోజు వచ్చి పిల్లలు ఏ విధంగా నీటి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలరా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఈ సీజనల్ వ్యాధీస్ రాకుండా దానికి నివారణ ఏ విధంగా తీసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా ఎక్కడ పోయినా, ఈ గ్రామంలో పోయినా అందరూ కూడా అవగాహన సదస్సు తీసుకుంటే బాగుంటుంది. రేపు రాబోయే కాలంలో చిన్న చిన్న వ్యాధుల వల్లనే ఇప్పుడు చెప్పినట్లు ఏదో రోగాన పడి అప్పుల పాలై ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. దాని కొద్దీ నివారణతో దాన్ని అరికట్టొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన పెట్టుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో. దీన్ని అందరం కూడా జాగ్రత్తగా మనము నివారణ పాటించి తెలియని వాళ్ళకు కూడా, మన తల్లిదండ్రులకు కూడా, ఇప్పుడు చిన్నారులు మీరు అంత అవేర్నెస్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, దీని అందరూ కూడా ఏ విధంగా మనం నేర్చుకుంటే బాగుంటుంది, చేతులు ఏ విధంగా శుభ్రం కట్టుకోవాలి. ఇప్పుడే డాక్టర్ మేడం గారు చెప్పారు చాలా చక్కగా. వారు చెప్పినటువంటి సూచనలు మీరు అందరూ కూడా పాటించి, ఎందుకంటే దాని నుంచి నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు పచ్చదనం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడ పోయినా ఒక ఊరు వచ్చిందంటే ఇంకో ఊరు పోయిన దగ్గర కనపడకుండా చెట్లు అంతా పచ్చదనం ఉంటుండే. దాంట్లో రోజు చెట్లు నరుకుతూ ఉన్నాం కానీ పెంచేది ఇబ్బంది అవుతూ ఉన్నది. దాంట్లో మన పాత్ర కూడా ఖచ్చితంగా మనం ఎన్ని చెట్లు పెట్టినాం ఆ చెట్టుని పెంచే బాధ్యత కూడా మన నుంచే. ఎందుకంటే ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఏమో చేస్తారు అనకుండా ఆ బాధ్యత చిన్నారులు మీ నుంచే మీరే స్టార్ట్ చేయాలని చెప్పి మీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన పరిసర ప్రాంతంలో ఇక్కడ పెట్టినటువంటి చెట్లు కూడా మీ పేరు, మీ క్లాస్ టీచర్ పేరు, మీ హెడ్ మాస్టర్ పేరు, మీ ప్రిన్సిపల్ పేరు రాసుకొని ఆ చెట్టుని రక్షించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా పోతేనే మనం ఒక ఛాలెంజింగ్గా ఉంటాం. గతంలో చూసినాం మనం, కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ ఇచ్చిపెట్టి పరిసర గ్రామాలకు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ ఉంటే ఆక్సిజన్ దొరుకుతలేదు, అక్కడ చెట్లు లేవు, అక్కడంతా పొల్యూషన్ నుండి కాలుష్యం నుంచి చెట్లు లేకుండా ఆ రోజు కరోనా టైంలో అందరూ కూడా గ్రామాల ప్రాంతంలోకి వచ్చారు. అందుకనే మళ్ళీ ఎలాంటి మహమ్మారి వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ఖచ్చితంగా చెట్లు అనేది ముఖ్యము. చెట్లు ఎప్పుడు కూడా నరికితే దానికి ఖచ్చితంగా బాధ్యులను చేయండి, వద్దని చెప్పండి. అధికారులకు సంబంధిత అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. చెట్టు అయినా నరికితే దాన్ని నరకనివ్వకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు చెప్పేది కొద్ది స్కూల్లో మాకు 200 మంది, దాదాపు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అడిగితే 250 మంది స్కూల్ స్ట్రెంత్ ఉన్నారు, 150 మంది కాలేజ్ స్ట్రెంత్ ఉన్నారని చెప్పినారు. డార్మిటర్స్ మాత్రం 200 మెంబర్స్ స్కూల్స్కు ఉన్నాయా, కాలేజ్ వాళ్ళకు నాకు తెలియదు కానీ 200 మెంబర్స్కు అందరు కలిసా కాదమ్మా. డార్మిటరీస్ మొత్తం టోటల్ 200 మెంబర్స్కి ఉన్నాయా? 400 స్ట్రెంత్ మొత్తం 400 కదా, 200 మెంబర్స్కి లేవు. ఖచ్చితంగా 50% డార్మిటర్స్ ఉన్నాయి. మిగతా ఆ రూమ్స్, క్లాస్ రూమ్స్ అని సరిపడికి ఉన్నాయా, ఇంకా ఇబ్బంది ఉందా? మీకు కావాల్సినటువంటి డార్మిటరీ ఖచ్చితంగా సంబంధిత అధికారులతో నేను మాట్లాడి, కలెక్టర్తో కూడా మాట్లాడి ఖచ్చితంగా చేసి ఏర్పాటు చేస్తాం. టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది ఉంది, వాష్రూమ్స్ కూడా ఇబ్బంది ఉంది అంటుంది. వీటిని కూడా తక్షణమే నేను ఇమ్మీడియట్ ఆ వాష్రూమ్స్ అనేది నేను ఈ వారం రోజుల్లో స్టార్ట్ చేయించి మీకు ఆ టాయిలెట్స్, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడైనా కానీ మనకు ఒక స్కూల్కి పోతే ఆ స్కూల్లో వాటర్ లేదనో, ఆ స్కూల్లో టాయిలెట్కి ఇబ్బంది ఉందనో, ఆ స్కూల్లో కరెంట్ లేదని చెప్పి ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసినటువంటి సున్నాలే కానీ మళ్ళీ సున్నాలు వేసినటువంటి పాపన్న వాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఫస్ట్ స్కూల్స్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ ముందే మనం మిడ్ డే మీల్స్ అన్నం పెడితే కూడా మనం అన్నం తిన్నాక ఏ చుట్టుముట్టు ఇంట్లో ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పోయి నీళ్ళు కడుక్కొని చేయి కడుక్కొని ప్లేట్ కడుక్కొని వస్తుంటే ఆ విధంగా ఎవ్వరు ఉండొద్దని చెప్పి ఆ విధంగా ఎవ్వరు కూడా ఆ విధంగా ఉండొద్దు, ప్రతి స్కూల్లో నీళ్లు ఉండాలని చెప్పి తక్కువ బడ్జెట్తోనే ఆ గ్రామ మహిళా సంఘాలకి ఎక్కడ కూడా ఒక కాంట్రాక్టర్ని కూడా చేయకుండా ఎవరైనా సరే ఆ గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ఆ సంఘ అధ్యక్షురాలకి నేరుగా అమౌంట్ కూడా కొట్టించేసి అదే ఫస్ట్ ప్రియారిటీగా ఆ స్కూల్లో కంపల్సరీ వాటర్ ఉండాలా, టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలా, కంపల్సరీ ఎలక్ట్రిసిటీ వాటర్ నీళ్ళు కరెంట్ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా మేజర్గా ఇదే కాన్సెప్ట్ తీసుకొని చున్నం కూడా వైట్ వాష్ కూడా కంపల్సరీ వేయాలని ఒక మంచి లక్ష్యంతో ఇవే ఫస్ట్ ఫేజ్లో ఒక వార్ లెవెల్లో మన ఎంఈఓ గారు కూడా కొడుతూ ప్రతి స్కూల్లో మ్యాక్సిమం ఇక్కడ నేను అనుకుంటా 70-80% స్కూల్స్కి అయిపోయినాయి, మ్యాక్సిమం 80% స్కూల్స్ పైనే ఆ విధంగా మనం ప్రాసెస్గా దశల వారీగా చేయడం జరిగింది. మిగిలిపోయిన ఏదైనా అక్కడ 1-2 ఉంటే కూడా నేను ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను, ఆ అమౌంట్ కాకుండా నా దగ్గర కూడా ఒక 2-3 కోట్లు ఉంది, తక్షణమే దాంతో కూడా మీరు చేపించడం ఎక్కడ ఇది ఉంటుంది అది కూడా నేను ఇస్తాను. ఎందుకంటే మనం ఆ రోజు చెప్పినాం ఎడ్యుకేషన్ మంచిగా చేసినట్లుంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రయోజకులు అవుతారు. మిమ్మల్ని ఎంతో నమ్ముకొని మా బిడ్డలు ప్రయోజకురాలు అవుతారు, మా బిడ్డ ఒక కలెక్టర్ అవుతుంది, మా బిడ్డ ఒక లాయర్ అవుతుంది, మా బిడ్డ ఒక మంచి ఇంజనీర్ అవుతుంది అని చెప్పి ఎంతో కలలుగల తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీకు మినిమం ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కకే ఉన్నాడు, వారు ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దానికి నిదర్శనం మీకు ఒకటే, గతంలో స్కూల్లో ఎప్పుడైనా మనకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినా నోట్ బుక్స్ ఇచ్చినా ఒక 30% పోర్షన్ అయిపోతుండే. ఎప్పుడో దసరాకో సంక్రాంతికో దీపావళికో మనకు బుక్స్ ఇచ్చేది, యూనిఫామ్స్ ఇచ్చేది కాదు. ఈసారి ఆ విధంగా కాకుండా ఒక సిస్టమేటిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మేమందరం కూడా జూన్ స్కూల్స్ ఓపెనింగ్ రోజే మీకు అందరు కూడా బుక్స్ ఇవ్వాలా, మీకు అందరు కూడా యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఒక సిస్టమ్ పెట్టుకొని మ్యాక్సిమం ఈసారి 100% స్కూల్స్ రీఓపెన్ రోజు మీకు డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు రాబో కాలంలో మీకు మంచి, ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి నేను తాండ్రుకు వచ్చినప్పుడు చెప్పిన అదేవిధంగా మీకు యాలాలని దాలాపూర్ కాడనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, కాన్స్టెన్సీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఇవ్వబోతా ఉన్నాం. అది మన మండలంలోనే దౌలాపూర్ కాడనే దాదాపు ఒక 25 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది. మన స్టేట్లో ఒక 40 ఎకరాలు ఇస్తే 40 కాలేజెస్ 40 స్కూల్స్ వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో. దాంట్లో మనది ఖచ్చితంగా ఉండబోతుంది. దౌలాపూర్ కాడని స్టార్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో శిలాఫలకం వేసి స్టార్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా